ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈ మాయా వినోదం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్నటువంటి ముగ్గురు త్రిమూర్తులకు చొక్కపి వెంకటరమణ గారికి, రాజు గారికి, రమేష్ గారికి, 4 రోజుల నాటక ప్రక్రియకి తోడు నీడగా ఉన్నటువంటి మా రామకోటేశ్వరరావు గారికి, రఘురామ్కి, మీకు అందరికీ నమస్కారం. నాకు తెలిసి ఈ మాయా వినోదం అనేటువంటి కార్యక్రమం 1990-91 ప్రాంతంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అదృష్టం ఏంటంటే నేనున్న నా టైంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్టు గుర్తు. రవీంద్ర భారతిలో ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటూ చేయాల్సిందే ఉంది, చేస్తుంది తప్పకుండా అని చెప్పని. కానీ ఆనాడు కలిగించినటువంటి స్ఫూర్తి వల్ల వందలాది మంది కళాకారులు వచ్చారు. ఆనాడు కూడా వేదిక మీద రవీంద్ర భారతిలో అన్నటువంటి మాట ఒకటే, ఈ కళ మయం కానీ, మ్యాజిక్ కానీ, మిమిక్రీ కానీ తెలిసినటువంటి కళాకారుడికి ఏ రకమైనటువంటి ఢోకా లేదు. వాళ్ళు స్వయం ఉపాధి సంపాదించుకున్నట్టుగా ఉంటుంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉంటారు, వాళ్ళకు వేరే ఉద్యోగాలను వెతుక్కోవాల్సిన అక్కర్లేదు. ఏ కళాశాలకు పోయినా, ఏ స్కూల్కి పోయినా, ఏ విద్యా సంస్థకు పోయినా, ఏ సాంస్కృతిక సంస్థకు పోయినా, ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకి కావాల్సిన గౌరవం దక్కుతుంది. వాళ్ళకు కనీసం 1000 రూపాయల ఆదాయం వస్తుంది. వారంలో ఒకసారి అనుకున్న నెలలో 4000 రూపాయలు, 5000 రూపాయలు వస్తాయని ఆ రోజుల్లో చెప్పినటువంటి మాట అది. తర్వాత కూడా చాలామంది కళాకారులు చాలా గొప్పవాళ్ళు అయ్యారు. ఇవాళ ఆనాడు ప్రభుత్వం చేసింది గుర్తుంది నాకు, కానీ 50 ఏళ్ళుగా నేను గమనిస్తూ వస్తున్నటువంటి వాడిని. ఒక సాంస్థిక సంస్థ అయి ఉండి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది మాత్రం కిన్నెర సంస్థనే మొట్టమొదటి. ఇది రఘురామ్కి చెందాల్సినటువంటి ప్రశస్తి, ప్రఖ్యాతి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సామాన్యమైన విషయం కాదు. వారు ఒక మాట అన్నారు, చతుషష్ఠి కళలు కాబట్టి 64 మందితో ఈ మాయా వినోదాన్ని నిర్వహిస్తున్నామని చెప్పని. వినడానికి చాలా ఆనందకరంగా ఉంది. కానీ 64 మందిని మనం ఆహ్వానించి వేదిక మీద వారితో కార్యక్రమాలు చేయించి 7, 8, 9 3 రోజుల పాటు రవీంద్ర భారతిలో నిర్వహించాలని చెప్పంటే అది ఎంత కష్ట సాధ్యమో చేసేటువంటి వాళ్ళకును, నిర్వహించేటువంటి వాళ్ళకును, దాంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళకందరికీ తెలిసిన విషయమే. ముందు రవీంద్ర భారతికే 75,000 రూపాయలు కట్టాలి 3 రోజులకు. తర్వాత ఏమిటి, దాని యొక్క ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి, ఏమిటి, ఎంత, ఏ రకంగా కళాకారులను ఎలా గౌరవించుకోవాలి అనేటువంటిది మాకు ఈ ముగ్గురు కూడా త్రిమూర్తులు సహకరించి సాధ్యమైనంత మేరకు మనం కళాకారులను ఒప్పిద్దామని చెప్పినటువంటి అభిప్రాయంతో చేసి సమంజసమైనటువంటి సామరస్యపూర్వకమైనటువంటి పారితోషికాన్ని ఇద్దామని చెప్పినటువంటి ఆలోచనకు వచ్చాం. అది నేను మీడియా మిత్రులకు చెప్పుకోవాలి ముందే. ఎందుకంటే ఎక్కడైనా ఎవరో ఒకరు ఒక రకమైనటువంటి మాట అన్నట్టయితే మీకు ముందే చెప్తున్నాను, అందరితో మాట్లాడి ఒక సామరస్యమైనటువంటి సమంజసమైనటువంటి నిర్ణయానికి వచ్చి వాళ్ళకి తప్పకుండా పారితోషికము, మెమెంటో, సన్మానం ఇవన్నీ చేస్తాం. కానీ 64 మంది కళాకారులను రవీంద్ర భారతిలో హైదరాబాద్లో నడిబొడ్డున బ్రహ్మాండమైనటువంటి థియేటర్లో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన పారితోషికం ఇచ్చి చేయడం అనేటువంటిది మాత్రం ఒక సాంస్కృతిక సంస్థ చేస్తున్నది అని చెప్పంటే ముందుగా నేను రఘురామ్కి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం మాయా వినోదం చేసినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు. మనమే మొదలు పెట్టాం. అంతకుముందు కల్చరల్ డైరెక్టర్స్ ఎవరు కూడా దీని గురించి ఎక్కువగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళ రఘు పట్టించుకున్నాడు. ఇక రెండవ అంశం ఏంటంటే, చాలామంది మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడిన తర్వాత మాటే కదా, పెదవి దాటింది కానీ పృథ్వీ దాటలేదు కదా, దాటికి మనం ఏం చేసేదే ఉంది అన్నాను నేను. కానీ ఆచరించాలని ఎక్కడుందండి, చేద్దాం, వీలున్నప్పుడు చూద్దాం, ఏం చేయాలని చెప్పి అనుకుంటాం. అంతేగాని పట్టాభి గారి యొక్క మరణం తర్వాత జరిగినటువంటి సభా కార్యక్రమంలో రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో ఇలాగే కూర్చొని తప్పకుండా మాయా వినోదం కార్యక్రమాన్ని ఏర్పరిచి దాన్ని పట్టాభికి అంకితం చేద్దాము అని చెప్పినటువంటి ఒక సదుద్దేశాన్ని, సదాశయాన్ని తెలిపినటువంటి రఘురామ్ దాన్ని ఇంత తొందరలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి పట్టాభికి కార్యక్రమాన్ని అంకితం చేయడం పట్టాభి యొక్క శిష్యులకు, అభిమానులకు, సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు, కళాకారులకు అందరికీ కూడా చాలా గొప్పైనటువంటి స్ఫూర్తి కలిగించేటువంటి అంశం. ఈ రెండింటి విషయంలో రఘురామ్ ఒక అడుగు ముందుకేసి మనకందరికీ కూడా ఆదర్శంగా నిలిచినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. ఇక ఇందులోకి వెళ్తే మీకు తెలుసు, ఈ కార్యక్రమం అనేటువంటిది ఒక బృహత్ కార్యక్రమం. దాదాపు 5-6 లక్షలు లేకుండా జరగనటువంటి పని. అలాంటిది ఆలోచిస్తే మార్గం ఉంటుందని చెప్పని 10 మందిని మనం తప్పకుండా కలుపుకొని పోతే తప్పకుండా మార్గం దొరుకుతుందని చెప్పని ఆలోచించి బొప్పన నరసింహారావు ఒకసారి మాట్లాడి, బేనస్ కుమార్ గారితో మరొకసారి మాట్లాడి
ఇంకా అటువంటి వాళ్ళతో మాట్లాడేసేసి 4 రోజుల పాటు 8 నాటికలు వేయడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అంటే జరిగేటువంటి ఖర్చు జరుగుతుంది కావచ్చు, కానీ తప్పకుండా దీనికి కావాల్సినంత వరకు స్పాన్సర్ చేద్దామనేటువంటి అభిప్రాయాన్ని కలిగించి నాటకాల కోసం చెప్పని, నాటికల కోసం అని చెప్పని తగు రీతిలో స్పాన్సర్స్ని తీసుకొచ్చినందుకు ఆ కృషికి కూడా ఆయన మెచ్చుకోవాల్సిందే. ఇదంతా వారి కృషే. కాకపోతే అలంకారంగా అటుపక్కన 3, ఇటుపక్కన 1, మేమంతా అలంకారప్రాయంగా కూర్చున్నాం. కాకపోతే నా విష్ణు పృథ్వీపతి అని చెప్పని అలంకారంగా వాడు ఉంటేనే త్రిమూర్తులకు విలువ. శంకరుడు సృష్టికర్త కావచ్చు, శంకరుడు లయకారుడు కావచ్చు, బ్రహ్మ సృష్టికర్త కావచ్చు, కానీ దాన్నంతా ఇలా నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి విష్ణువుకు ఉంది. కాబట్టి మేమంతా విష్ణుమూర్తులాగా కూర్చున్నాం ఆయన పక్కన. ఆయన్నే బ్రహ్మ. దీనికి ఇంత గొప్పలైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి రఘుకి మీకు అందరి చేతుల్లోనే ఈ బుక్లెట్ బ్రోషర్ ఉంది. కాబట్టి ఏ రోజునే ఎంతమంది ఏ రకంగా వస్తున్నారు, గౌరవనీయులు గొప్పవాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఇందులో చూస్తారు. మొదటి రోజు జస్టిస్ కృష్ణమోహన్ గారిని న్యాయమూర్తిని, తర్వాత మొదటి రోజు ముఖ్యంగా ఒక ఎత్తు పట్టాభిరామ్కి మనం అంకితం వేయడం అయినట్టయితే, రెండవది శ్రీమతి నేరేళ్ల శోభా వేణుమాధవ్ గారి చేత ప్రారంభం. ఇంకా వేణుమాధవ్ యొక్క గొప్పతనం చెప్పాల్సిందే ఉంది. వారి యొక్క శ్రీమతి గారైనటువంటి శ్రీమతి నేరేళ్ల శోభా వేణుమాధవ్ గారి చేత ప్రారంభం. వారితో పాటు జయా పట్టాభిరామ్ గారు కూడా ఉంటారు. వారి ఇరువురు కూడా ప్రదీపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ ఆలోచన గొప్పది, ఆనందకరమైనటువంటిది. అందరం కూడా కళాకారులు అయినటువంటి వాళ్ళందరం, కళాకారులం అనకూడదు నేను, కళాకారులైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి పడతారు, సంతోషపడతారు. ఇలా ప్రతిరోజు చాలా సంతుష్టిగా ఉండేటట్టుగా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ఒకరోజు, మండలి బుద్ధప్రసాద్ లాంటి వారు ఒకరోజు, మా రామకోటేశ్వరరావు కూడా ఇందులో ఉన్నారు. తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మా కొలీగు ఒకరోజు. ఈ రకంగా వీటితో చేస్తూ భిక్షు గారికి ఏఆర్ కృష్ణ జయంతి సందర్భంగా 13వ తారీఖు వస్తుంది. కాబట్టి వారికి కృష్ణ దుగ్గిరాల స్మారక పురస్కారం ఇవ్వడం అనేటువంటిది అది కూడా ఒక ఆనందకరమైన విషయం. ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి, ఇది కూడా ముఖ్యమే. దయచేసి ఏఆర్ కృష్ణ గారిని స్మరించుకోవడం అనేటువంటిది, ఆ మహానుభావుని స్మరించుకోవడం అనేటువంటి చాలా అవసరం. స్మరించుకోవడానికి వారితో పాటు దుగ్గిరాల వారిని కూడా పెట్టారు. అందుకనే గౌరీపతి శాస్త్రి గారిని కూడా ఇందులో రిక్వెస్ట్ చేశాము. గౌరీపతి శాస్త్రి అలాగే గుమ్మడి గోపాలకృష్ణ కలిసి ఈ ఏఆర్ కృష్ణ దుగ్గిరాల పురస్కారాన్ని భిక్షు గారికి ఇవ్వడం అనేటువంటిది 10,000 రూపాయలు ఇస్తున్నారు. మీకు కూడా తెలుసు ఎంత ఇచ్చామన్నది కాదు, కానీ పురస్కారం ఇవ్వడం అనేటువంటిది భిక్షు యొక్క ప్రతిష్టని, ప్రతిభని, ప్రశస్తిని మనం లోకానికి చాటడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి వారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఈ రకరకాలైనటువంటి నాటికలు ఏవైతే వేస్తున్నామో రోజుకు 2 చొప్పున వాటి పేర్లన్నీ ఇందులో ఉన్నాయి. ఎవరెవరు వేస్తున్నారు అనేది వారికి కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ చాలా ఉదారంగా ముందుకు వచ్చేసేసి మేము వేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఎవరైతే బొప్పన నరసింహరావును, తర్వాత బిఎస్ఎన్ రావు, బిఎన్ఎస్ కుమార్, ఇంకొకరు సుబ్బరాయ శర్మ, వీళ్ళకందరికీ కూడా, గుమ్మడి గోపాలకృష్ణ, వీళ్ళకందరికీ కూడా నేను వ్యక్తిగతంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తులు ఈ కార్యక్రమంలోకి వచ్చారు. మనం అందుకని అంటాను, మనం ఆలోచిస్తే మార్గాలు కొన్ని గమ్మత్తుగా కనబడతాయి, కొత్తగా ఉంటాయి. నవ్య మార్గాలను ఎన్నుకొని ఇప్పుడు రఘురాన్ చేసినట్టుగా తక్కినటువంటి సంస్థల వారు ఎవరైనా కానీ ఒక 5 సుమన స్కూల్ని, సౌజన్యమూర్తుల్ని పట్టుకొని నాటకోత్సవాలు చేయొచ్చు అనేటువంటి దానికి కావలసినటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించినటువంటి రఘుకి అభినందనలు. మీ అందరి యొక్క సహకారంతో ఈ 7 రోజుల పాటు జరిగేటువంటి సప్తాహ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశిస్తున్నాము. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగినట్టయితే అది ఆయన చెవులో చెప్పండి. బాగా జరిగినట్టయితే మీరు పేపర్లో నిండుగా రాయండి. ఈ నిండుగా అనే పదం మీకోసమే చెప్పాను నేను. ఎంత రాస్తున్నారో మనకు తెలుసు, ఎంత వస్తుందో మనకు తెలుసు, పేపర్లో ఎంత పడుతుందో తెలుసు, ఎంత పడడం దానికోసం చెప్పని అంటే మా వారు రికార్డ్ చేస్తున్నారేమో, దానికోసం చెప్పి మనం పోవాల్సిన అక్కలేదు. రవీంద్ర భారతికి ఆ పేపర్ వార్త రావడానికి కోసం చెప్పని అలా ఉంది వార్తల యొక్క విశేషం. అయినను మన చేతుల్లో లేనటువంటివి చాలా ఉంటాయి. కానీ దయచేసి మీరంతా సహృదయులు, మిత్రులు. కాబట్టి ఇవాళ కాదు, గత 30 ఏళ్ళు కాదు, మనం ఒకరికొకరు చూసుకుంటున్నాం. కాబట్టి ఇంత గొప్పగా 5-6 లక్షల రూపాయల ఖర్చు పెట్టేసేసుకొని చేస్తున్నటువంటి సమయంలో, ఇందులో వందలాది మంది దీంట్లో సహకరిస్తున్నటువంటి సమయంలో 64 మంది మిమిక్రీ, మ్యాజిక్, మైమ్ కళాకారులతో పాటు దాదాపు 50 మంది కంటే ఎక్కువ నాటిక కళాకారులు ఉన్నటువంటి
116 మంది పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమంలో వీలైనంత వరకు ఇంత ఆర్థిక వనరులతో కార్యక్రమం చేస్తున్నప్పుడు కావలసినంత ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలామంది వచ్చేట్టుగా చేయాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత, దీనికి కావాల్సిన ప్రచారం చేయాల్సిన బాధ్యత. మొదటి రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని చేస్తే తర్వాత తక్కినటువంటి 5-6 రోజులు బాగా జరగవచ్చు. 7వ రోజు కావాల్సినటువంటి రీతిలో మీరు దానికి కావాల్సినటువంటి సమాపనోత్సవానికి కావాల్సినటువంటి ప్రచారం చేస్తే మీ వల్ల ఇంకో కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయడానికి కోసం చెప్పిన వాళ్ళకు ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి మా వాజేంద్రకు కానీ, నరసింహారావుకి కానీ, మా మోహన్ రెడ్డికి కానీ, రమణకు కానీ, మా సాక్షి ప్రభాకర్ సుధాకర్ సుధాకర్కి కానీ మీకు అందరికి కూడా నువ్వు సాక్షి కూడా రమణ మీకు అందరికి కూడా నేను పర్సనల్గా నేను పేరున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక అందుకని ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఇది ఎక్కడో మనం బయట పెట్టవచ్చు. కానీ నా ఇంట్లో నేను పిలుచుకోవడం ఏమిటిరా అని చెప్పంటే మా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానించి నేను చెప్పుకుంటున్నట్టు లెక్క. ఇది దృష్టిలో పెట్టుకోండి. నమస్కారం.